హలో ఆల్, వెల్కమ్ టు పూజిత స్టోరీస్. నేను మీకు ఈరోజు ఈజీ అండ్ టేస్టీ చికెన్ మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అయితే నేను ఫస్ట్ ఒక పావు కిలో చికెన్ తీసుకొని 10 to 15 minutes పాటు ఉప్పు నీళ్ళల్లో అయితే నానబెట్టుకున్నాను. దానివల్ల ఏమవుతుందంటే ముక్క మెత్తగా ఉంటుంది ఉడికిన తర్వాత. నేనైతే బోన్ అండ్ బోన్లెస్ 2 pieces తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసుకొని దాంతోపాటు 2 tablespoons కార్న్‌ఫ్లోర్ అండ్ 2 tablespoon మైదా పిండి వేసుకొని వాటితో పాటు 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక కోడిగుడ్డు కూడా కొట్టుకొని మొత్తం ముక్కకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. పీస్కి మొత్తం పట్టేలాగా కలుపుకొని ఒక 10 to 15 minutes పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పోసుకున్న నాన్ వెజ్ ఆయిల్ కాబట్టి వేస్ట్ అయిపోతుంది. సో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క పీస్గా అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి, లేకపోతే ముక్క వేగినట్టే కనిపిస్తుంది కానీ లోపల అలాగే పచ్చిగా ఉంటుంది. అందుకని సిమ్లో పెట్టుకొని మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ చికెన్ మొత్తం ఫ్రై అయ్యేటప్పుడు మీరు అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఉల్లిపాయలు అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని చికెన్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ అల్లం అండ్ వెల్లుల్లి వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు అండ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. నేనైతే ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాను టేస్ట్ రావడానికి అండ్ అలాగే కొంచెం త్వరగా వేగడానికి. దాంతోపాటు గ్రీన్ ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి మొత్తం వేగిన తర్వాత 1 tablespoon గ్రీన్ చిల్లీ సాస్ అండ్ 2 tablespoons టొమాటో సాస్ అండ్ 1 tablespoon సోయా సాస్ అండ్ కొంచెం వెనిగర్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నా మళ్ళీ వెనిగర్ స్మెల్ వస్తుంది. వేసుకొని మొత్తం వేయించుకొని మనం చికెన్ ముక్కలు ఏదైతే రెడీగా ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ రావడానికి ఏం చేయాలంటే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఒక చిన్న టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఈ చికెన్ దాంట్లో పోసేయాలన్నమాట. పోసి కలుపుతూ ఉంటే అవే గట్టిగా అయిపోతుంది అనమాట. టెక్స్చర్ మొత్తం గట్టిగా అయిపోతుంది. కొంచెం ఒక 5 minutes అలా వేగిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసేయండి. అంతే, ఈజీ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. Thank you so much for watching our videos. See you in the next video. Until then, be happy and healthy.